Avika Gaur. So whenever you came to Hyderabad, you will talk about Akkineni Nagarjuna garu. Whenever, so why that much relation? Actually? It's gratitude. It is just the acknowledgement that I have for the chance that he gave me in Uyala Jampala. And I must say that when we shot for Uyala Jampala, he was not a part of it. He became a part of it after he saw the film, and then he was the presenter. And that's when I realized that he believed in me. The film could have released in a very small circle, less theaters, but he made it big. He was sitting with us in every press conference, in every interview, and making sure that people know that me and Raj have done a good job. So that level of support, if you get from somebody, you cannot forget. అది గారు దిస్ ఇస్ యశ్వంత్ అండి డైలీ కథ ఛానల్. సో ఇప్పుడు షణ్ముఖ టీజర్ అది పోస్టర్ చూసి డిజైన్ చూస్తుంటే సంథింగ్ ట్రెజర్ హంట్లా కనబడుతుంది. సో డివోషనల్ బేస్ అయినా సరే, సో ఆల్రెడీ ఇట్లాంటి మూవీస్ సుబ్రహ్మణ్యంపురం కానీ కార్తికేయ కానీ ఆల్రెడీ బెంచ్ మార్క్ చేసినాయి ఆడియన్స్లో. ఆల్రెడీ వాళ్ళు రికగ్నైజ్ చేస్తారు, ఏ మూవీస్నో అంతా కంపేర్ చేస్తారు. సో వాటిని మించి చేయాలంటే ఎటువంటి కాన్ఫిడెన్స్ చెప్పగలరు ఆడియన్స్కి మీరు ఎంగేజ్ చేయడానికి? 100% కంటెంట్ ఎంగేజింగ్గా ఉంటే జనం ఏ సినిమా అయినా చూస్తారండి. సో ఇదని ఫిక్స్ అవ్వరు. బేసిక్గా మనం ఫిక్స్ అవుతాం ఏదన్నా. బట్ ఐ థింక్ ఆడియన్స్ ఆర్ ఓపెన్. వాళ్ళు ఏ సినిమా వాళ్ళు ట్రైలర్ చూసి జడ్జ్ చేసేస్తున్నారు. సో వన్స్ ట్రైలర్ వచ్చిందంటే మీకే అర్థమైపోతుంది సినిమా ఏ జానర్లో ఉండబోతుందని. దాని తర్వాత 100% ఆడియన్స్ ఏంటంటే వాళ్ళు బాగుంది అంటే వాళ్ళే దాన్ని ముందుకు తీసుకెళ్ళిపోతున్నారు. సో దట్స్ అ గుడ్ థింగ్. ఇప్పుడు టాలీవుడ్లో అన్ని చాలా చిన్న ఫిలిమ్స్ పే చేసినా కూడా ఆల్ మౌత్ టాక్ మీదే వెళ్తుంది మోర్ దెన్ ఇది. సో సినిమా బాగుంది, కంటెంట్ బాగుంది అంటే అది ఏ ఫిలిం అయినా ఏ హీరోయిదైనా చూస్తున్నారండి జనం. అది మనం కొత్తగా ఏమీ చెప్పక్కర్లేదు. బట్ ఐ థింక్ హోప్ఫుల్లీ ఈ సినిమా కంటెంట్ నచ్చి జనాలే దీన్ని ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆబ్వియస్లీ మీడియా మీరు లేకుండా అసలు అవ్వదు. అండ్ మీరే దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. మన సినిమా బాగుంటే మీరే లేపుతారు, అది తెలుసు అందరికీ. సినిమా బాగాలేకపోతే మీరే దాన్ని కిందకి తోసేస్తారు. సో అల్టిమేట్గా కంటెంట్ బాగుంటే ఆబ్వియస్లీ మీడియా అండ్ ప్రేక్షకులు వాళ్ళే ముందుకు తీసుకెళ్తారు. యా, మీరు ఆల్రెడీ చెప్పారు బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేశాను కానీ కొంచెం బ్రేక్ రాలేదన్నారు. సో ఈ మూవీ ద్వారా రావడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? స్క్రిప్ట్లో కానీ డిస్కషన్ చేశారా బిఫోర్ షూటింగ్ వెళ్ళేటప్పుడు? చేంజెస్ ఉండాలని కంప్లీట్గా మొత్తం అనుకునే వెళ్ళామండి ప్లాన్డ్గా. అది నేను ఫస్ట్ ఫిలిం నుంచి అండి. అది ఎప్పుడు నేను స్క్రిప్ట్స్ కేర్ తీసుకుంటాను, తీసుకోకుండా ఏమీ లేదు. సుకుమారుడు కానీ ఈవెన్ ప్యారమే పడిపోయాను కానీ ప్రతిదీ కూడా నేను దగ్గరుండి అన్నీ ఇన్వాల్వ్ అవుతాను. బట్ చాలామందికి అది తెలీదు. నేను ఏదో చేసేసి తక్కనే అలా కాదు. బట్ ఇట్స్ కేర్ తీసుకున్నాం కాబట్టే కాన్ఫిడెంట్గా ఉన్నాం అండ్ హ్యాపీ దట్ చేసే కంటెంట్ కూడా అన్నీ కూడా మంచి ఫిల్మ్స్ చేస్తున్నాం.